ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పవిత్రమైన నామానికి మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా మీ బిడ్డలకు మీ మాటల్లో వినిపించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మీ బిడ్డలు మీ మాటలు వింటుండగా ఈ మాటల ద్వారా వారి యొక్క ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి. సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన నామములు ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, వలివా టీవీ ద్వారా వీక్షిస్తున్న మరి దేవుని పిల్లలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు నిజంగా ఈ వలివా టీవీ ప్రోగ్రాం ద్వారా దేవుని యొక్క ఉన్నతమైన మాటలు వినటానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ సందర్భంలో బైబిల్లో నుంచి దేవుడు చెప్పిన మాటల్లో నుంచి ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకోవడానికి, మరి ఆ మాటల ద్వారా ఆ పాఠం ద్వారా మన ఆత్మీయ జీవితం కూడా అభివృద్ధి పరుచుకోవడానికి మరి మనం ప్రయత్నం చేద్దాం. అదే ఈరోజు మనం చూడబోయే పాఠం నరుని ప్రయాసం దేనికి, నరుని ప్రయాసం దేనికి అనే ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుంచి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఈరోజు ప్రపంచంలో ఒక సామెత ఉంది, అది మనందరికీ కూడా తెలుసు, మీరు కూడా చాలా సందర్భాల్లో విని ఉంటారని నేను అనుకుంటున్నాను. ఏంటి ఆ సామెత అంటే, ఈరోజు చాలామంది చెప్తున్నటువంటి ఆడుతున్న మాట ఏంటంటే కోటి విద్యలు కూటి కొరకు అనే ఒక సామెత మనం చాలాసార్లు విని ఉంటాం. అసలు కోటి విద్యలు కూటి కొరకు అనే ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తుంటే, ఈరోజు మనిషి ప్రపంచంలో తాను బ్రతకటానికి కొన్ని కోట్ల విలువైన ఈ జీవితంలో లేక బ్రతుకుతున్న బ్రతుకులో కోట్ల విద్యలు నేర్చుకోవడానికి మరి ప్రయత్నం చేస్తుంటాడు. తాను నేర్చుకునే విద్య అయినా, మనిషికి పడుతున్న కష్టమైనా దేని కొరకు అంటే ఈ భూమి మీద బ్రతకటానికే. ఈరోజు నిజంగా మనిషి ఎంత ప్రయాసపడుతున్నాడు బ్రతకటానికి అంటే, ఈరోజు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ సిటీస్, పెద్ద పెద్ద పట్టణాల్లో మనం చూస్తున్నప్పుడు మనిషి ఈరోజు రాత్రింపగలు నిద్ర లేకుండా కూడా తాను బ్రతుకు కొరకు ప్రయాసపడుతున్నట్టుగా మనం చూస్తుంటాం. ఈరోజు చాలామంది అంటుంటారు, ఎవరైనా మనం ప్రశ్నించామనుకోండి, ఏంటయ్యా నీవు అసలు రెస్ట్ లేకుండా మరి కష్టపడుతున్నావు, ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నావు అంటే, మరి కష్టపడాలి కదా సార్, బ్రతుకున్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి అన్నట్టుగా మాట్లాడుతుంటారు. ఎందుకంటే వేరే ఇంకొక సామెత కూడా మనం వింటుంటాం, ఏంటంటే రెక్కాడితేనే కానీ డొక్కాడదు కదా అనే మాటలు మనం వింటుంటాం. పిల్లరా, ఈరోజు మనిషి నిద్రల్లో లేచింది మొదలుకొని రాత్రి నిద్రపోయేంత వరకు కూడా రాత్రింపగలు కష్టపడగలుగుతున్నాడు. ఎందుకు కష్టపడగలుగుతున్నాడు అంటే, ఈ భూమి మీద తాను బ్రతికిన 60-70 సంవత్సరాల జీవిత కాలంలో తాను సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండటానికి. ఈరోజు ధనికుడు ప్రయాసపడుతున్నాడు బ్రతకటానికి, పేదవాడు ప్రయాసపడుతున్నాడు. ఈరోజు లేనివాడేమో ఉన్నవాడిగా మారటానికి ప్రయాసపడుతున్నాడు, మరి ఉన్నవాడేమో ఇంకా ధనవంతుడిగా మారటానికి రాత్రింపగలు కష్టపడి మనిషి ప్రయాసపడుతూనే ఉన్నాడు. మరి మనిషి ఎంత కష్టపడినా కూడా, ఎంత ప్రయాసపడినా కూడా ఏదో ఒక రోజు తప్పనిసరిగా తన జీవితాన్ని ముగించుకుని ఈ లోక యాత్రను ముగించుకొని వెళ్ళిపోవలసిందే. కానీ మనిషి ఎప్పుడైనా తన జీవితంలో దేవుడిచ్చినటువంటి ఈ బ్రతుకు ఒకవేళ ముగిసిపోతే నా శ్రమ ఏమైపోతుంది, నా ప్రయాసం ఏమైపోతుంది, నా జీవితం యొక్క కష్టం ఏమైపోతుందని మరి మనిషి ఎప్పుడైనా ఆలోచిస్తున్నాడా అంటే ఆలోచించడం లేదండి. ఈరోజు మనిషి కష్టాల వెనకాల పరుగులు తీస్తున్నాడు, కష్టాల వెనకాల పరుగులు తీస్తున్నాడు. ఎందుకు? ఏదైనా సంపాదించాలి, ఏదైనా సాధించాలి, ఏదైనా ఒకటి చెయ్యాలి అన్న ఆలోచనతోనే. మరి ఇంతటితో మనిషి ఏమైనా సరి చేసుకుంటున్నాడా అనుకుంటే లేదు ప్రియులారా. ఎందుకు లేదు? ఈరోజు మనిషి ఎంత కష్టపడుతున్నాడు అనేది ప్రత్యేకంగా నేను చెప్పవలసిన అవసరం లేదు. పల్లెటూరులో ఉన్నవాళ్ళు పట్టణాలకు వెళ్తున్నారు, పట్టణాల్లో ఉన్నవాళ్ళు విదేశాలకు వెళ్తున్నారు. ఎందుకు ఇలా వెళ్తున్నారు అంటే 4 రూపాయలు సంపాదించుకుందాం అన్న ఆలోచన లేదు తప్ప మరి వేరేవేమీ లేవు ఇక్కడ. దీనికి కారణం ఒకటే, నేను బాగుండాలి, నేను సంతోషంగా ఉండాలి, నేను సుఖంగా ఉండాలి. ఆ ఒక కాన్సెప్ట్ మీద మనిషి ఈరోజు తన జీవితంలో తన ప్రాణానికి తెగించి ప్రయాసపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దీనికి మహానుభావుడైనటువంటి సల్మాన్ మహారాజు గారు బైబిల్లో ఒక చక్కటి విషయాన్ని గుర్తు చేశారు. ఆ మాటను ఒకసారి మనం చూసుకుని
మరి ఈ పాఠంలో మనం ముందుకు వెళ్ళి తొందరగా నేర్చుకోవడానికి మరి దేవుడు చెప్పినటువంటి మాటలను ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయంలో 7-8 వచనాల్లో ఒకసారి మనం చూడగలిగితేనండి, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయంలో సల్మోన్ మహారాజు గారు చక్కటి విషయాన్ని గుర్తు చేస్తూ ఒక సందర్భాన్ని తెలియచేస్తున్నారు. ఆయన 7వ వచనంలో ఏమని అంటున్నాడో ఒకసారి మన బైబిల్లో నుంచి చదువుకుందామండి. మనుషుల ప్రయాసము వారి నోటికే కదా, అయినను వారి మనసు సంతృప్తి నొందదు అన్నాడు. మనుషుల ప్రయాసం అంతా దేని కొరకు అంటండి? మనుషుల ప్రయాసం అంతయు వారి నోటికే కదా, అయినను వారి యొక్క మనసు సంతృప్తిగా లేదంట, సాటిస్ఫాక్షన్గా లేదంట. అందుకేనండి ఈరోజు మనిషి కష్టపడుతున్నవాడు ఎంత కష్టపడుతున్నాడంటే, ప్రారంభంలో పేద స్థితిలో ఉంటే సైకిల్ కొనాలనుకుంటాడు, సైకిల్ వచ్చిన తర్వాత సైకిల్ ఉన్నవాడు బైక్ కొనాలన్నటువంటి ప్రయాసపడుతుంటాడు, బైక్ తీసుకున్నవాడు ఇంకొక విధమైన అంటే కాలాన్ని బట్టి కాలానుగుణంగా మనిషి తాను ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందడానికి ఆలోచిస్తున్నాడే తప్ప ఆత్మీయంగా ఎంత అభివృద్ధి చెందాలని అనుకుంటున్నాడు, ఆత్మీయంగా ఎంత ప్రయాసపడుతున్నాడు. నిజంగా ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, బైబిల్లో మహాజ్ఞాని ఈ మాట చెప్తున్న ఆయన సామాన్యవాడు కాదు. ఇజ్రాయేల్ని 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి పరాక్రమవంతుడు, జ్ఞానవంతుడు, దేవుని చేత భలే అనిపించుకున్నటువంటి గొప్పవాడు. అంతటి మహానుభావుడు ఏమంటున్నాడంటే, నరుని ప్రయాసము వారి నోటికే కదా, అయినను వారి మనసు సంతృప్తి చెందదు అన్నాడు. నిజంగా అండి, చాలామంది మాట్లాడుతుంటారు కదా, అయ్యా ఎందుకు కష్టపడుతున్నారు ఇంత అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం మాటిమాటికి ఏముంటుందంటే, కడుపు ఉంది కదండి అంటుంటారు, పొట్ట ఉంది కదండి అంటుంటారు. జానడి పొట్ట కొరకు ఈరోజు 60, 70, 80 సంవత్సరాల జీవిత కాలాన్నే ముగించుకునే ప్రయత్నంలో ఉన్నాడే మనిషి తప్ప, అసలు ఈ బ్రతుకు ముగిసిన తర్వాత మన ప్రయత్నం మన యొక్క పరిస్థితి ఏంటనే మాత్రం ఈరోజు మనుషులు ఆలోచించకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఆయన భూమి మీద వచ్చినప్పుడు ఆయన కూడా ప్రత్యేకమైన విషయం గుర్తు చేస్తాడు ఆయన ప్రజలకి. యోహాను సువార్త 6:63 వచనంలో అంటాడు, ఆత్మీయ జీవింపచేయును, శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది అన్నాడు. అంటే దేవుడు ఏదైతే నిష్ప్రయోజనమని అన్నాడో, నిష్ప్రయోజనమైన దాని కొరకే ఈరోజు మనుషులు ప్రయాసపడడం అనేది మనం ప్రపంచంలో చూస్తున్నాం. మనిషి దేవుడు దేనినైతే నిష్ప్రయోజనం అన్నాడో దాని కొరకే మనిషి ఈరోజు ప్రయాసపడడం అనేది నిజంగా చాలా విచారకరమైన విషయం పిల్లరా. అయితే క్రైస్తవులుగా ఈరోజు నేను, నీవు, మనమందరం కూడా క్రీస్తునందు విశ్వాసం కలిగి పరలోకం అంటే ఏంటి, అసలు భూమి మీద మనం ఎందుకు వచ్చాం, భూమి మీద కారణ జన్మలుగా వచ్చి ఉన్నామన్న మన బ్రతుకులో, మన జీవితంలో మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాం? మరి బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా దేని కొరకు ప్రయాసపడ్డారు? ఈ భూమి మీద బ్రతుకుతున్న జీవిత కాలంలో వాళ్ళ యొక్క బ్రతుకులో ఎప్పుడైనా లోకంలో సంపాదించుకుందామని ఆలోచించారా? సంపాదన కొరకు ఏమైనా ప్రయాసపడ్డారా? లేదు. మనం అబ్రాహాము, ఈసాకు, యాకోబు వీళ్ళ భక్తుల జీవిత చరిత్రను మనం చూసినప్పుడు ప్రియులారా, ఈ భూమి మీద మేము పరదేశులు, యాత్రికులు అనుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ భూమి మీద ఏ మనిషి కూడా శాశ్వతంగా ఉండడు అన్న సంగతి తెలుసు కాబట్టి. మరి ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మన జీవితంలో మన ప్రయాసము దేవుని సన్నిధులు, దేవుని తెలుసుకున్న తర్వాత కూడా దేని కొరకు ప్రయాసపడగలుగుతున్నాం? దేని విషయంలో ప్రయాసపడుతున్నాం? ఆత్మీయ జీవింప చేయును, శరీరము కేవలం నిష్ప్రయోజనమైన దేవుడు అన్నాడు కదా. మరి నిష్ప్రయోజనమైన శరీరం కొరకు ప్రయాసపడుతున్నామా, లేక శాశ్వతమైన జీవింపచేసే ఆత్మ కొరకు? ఆత్మకు అంతం లేదు కదా, ఆత్మకు చావు లేదు కదా, ఆత్మ నిరంతరం ఉండేది కదా, ఆత్మకే నిత్యము బ్రతికే ఒక అవకాశం ఉంది కదా. అలాంటప్పుడు ఆత్మ గురించి మనం ఏమనుకున్నాం? ఎప్పుడైనా మనం ఆలోచించామా అంటే లేదు ప్రియులారా. మనం కూడా చేస్తుంది అదే. ఈరోజు క్రైస్తవేతరులు చేస్తున్న పని కూడా ఆలోచన అదే. ఈరోజు క్రైస్తవులుగా మనం చేస్తున్న ఆలోచనలు కూడా అదే. ఈరోజు చాలామంది మనం దేవుని సన్నిధులు ప్రార్థన చేస్తుంటామండి. క్రైస్తవులుగా మనం ప్రార్థన చేస్తుంటాం. ఏమని ప్రార్థన చేస్తుంటాం? ప్రార్థనలు కూర్చుంటేనే మనం అడిగేది, ప్రభువా నీ పని నిమిత్తం లేక నీవు నన్ను ఈ భూమి మీద కారణ జన్ముడుగా పంపించిన కారణాన్ని బట్టి నీ పని కొరకు ఉపయోగకరంగా నేను ఈ భూమి మీద నమ్మకమైన దాసుడుగా బ్రతకాలని అనుకుంటున్నాను. కాబట్టి నా జీవితంలో మీ కష్టమైన, బాధలైన, శ్రమలైన నీ కొరకు బ్రతకాలనుకుంటున్న నా బలాన్ని, శక్తిని నాకు అనుగ్రహించమని అడిగేవాళ్ళు ఉన్నారంటారా? లేక మనం ప్రార్థన చేయడం మొదలుపెట్టామంటే మనం అడిగేది ఏంటంటే, ప్రభువా ఈ భూమి మీద నన్ను చల్లగా కాపాడు, నాకు ఆరోగ్యం దయచేయి, ఆరోగ్యంతో పాటు విద్యను దయచేయి. ఎక్కువగా మనం ఆలోచిస్తే పిల్లరా, మనం చేసే పనులు అభివృద్ధిని కోరుకుంటాం. పనులు ఎందుకు అభివృద్ధిని చేయమని దేవుడిని అడుగుతున్నాం అంటే, అభివృద్ధి చెందితే ఆస్తి పెరుగుతుంది, అంతే కదండి. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుడు భూమి మీద బ్రతుకున్న కాలంలో
ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి ఆలోచించమన్నాడు. అందుకే అంటారు కదా యేసుక్రీస్తు వారు, ఆత్మీయ జీవింపు చేయును శరీరం నిష్ప్రయోజనము అన్నప్పుడు శరీరం గురించి ఎందుకు ఆలోచించాలి ప్రియులారా? మనం ఆత్మను గురించి ఆలోచించాలి, ఆత్మ సంబంధమైన దాని కొరకు ప్రయాసపడాలి. అందుకే ఇర్మియా గ్రంథంలో ఇంకొక మంచి మాట ఉంటుంది ప్రియులారా, ఆ మాటను చదువుకుందాం మనం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము 58వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందామండి. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము 58వ వచనంలో ఒక చక్కటి మాటను మరి దేవుడు ఆ సందర్భంలో మాట్లాడుతున్నారు. ఆ మాటను కూడా మనం చూద్దాం ప్రియులారా. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఏమంటున్నాడు చూడండి, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విశాలమైన బబులోనులో ప్రాకారములు బొత్తిగా పడగొట్టుబడును, దాని ఉన్నతమైన గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడును అన్నాడు. చూడండి, అగ్ని అంటే ఆ పట్టణాల గురించి మాట్లాడుతూ పట్టణాలను ఎలా కట్టారు, బబులోను పట్టణపు విషయంలో, బబులోను విషయంలో దేవుడు యెరెమీయా గారి ద్వారా మాట్లాడుతూ దానిని బొత్తిగా నేను పడగొడతాను అని, అగ్ని చేత కాల్చివేయబడతాయని చెప్పి క్రిందనే లాస్ట్ మాటలో చివరి మాటలో ఏమంటున్నాడో చూడండి, జనులు వృథాగా ప్రయాసపడుచున్నారు. ఏం చేస్తున్నారంటండి? జనులు వృథాగా ప్రయాసపడుతున్నారంట. వృథాగా ప్రయాసపడుతున్నారంటే ఒక మాటలో చెప్పాలంటే వేస్ట్గా కష్టపడుతున్నారని. గాలికి కొట్టినట్టు గాలితో గొడవ చేస్తే ఎలాగుంటుందో అలా కష్టపడుతున్నారు. అదే అంటున్నాడు ఇక్కడ యెరెమీయా గారు. ఏమంటున్నారంటే జనులు వృథాగా ప్రయాసపడుచున్నారు, పడుచున్నారు, అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారంట. దేనిలో పడుటకై అంటండి? అగ్నిలో పడటానికి ప్రయాసపడుతున్నారే తప్ప అగ్నిని తప్పించుకోవటానికి ఈరోజు మనిషి ప్రయాసపడటం లేదు. ఎవరికి ఆత్మ గురించి ఆవేదన ఉందండి? నిజంగండి, మనం ఎవరైనా చనిపోయినప్పుడు అయ్యో పాపం అని ఆ క్షణం ఆ దినం మాట్లాడుకుంటామే తప్ప ఆ తర్వాత నేను కూడా చచ్చిపోవాలి కదా, మరి నేను మిగతా ఈ మిగుల ఆశ జీవితకాలంలో నేను ఎలా బ్రతుకుతున్నాను అన్న ఆలోచన ఒకవేళ ఉంటే ఆ తర్వాత కూడా మనిషి మరలా లోకంలో దేని కొరకు ప్రయాసపడుతున్నాడంటే లోకంలో బ్రతకటానికి ప్రయాసపడుతున్నాడే తప్ప లోకంలో ఉండటానికి కష్టపడుతున్నాడే తప్ప లోకంలో తానున్న కాలంలో సుఖంగా సంతోషంగా ఉండటానికి ప్రయాసపడుతున్నాడే తప్ప అగ్ని నుండి తప్పించుకోవడానికి మాత్రం ఇక్కడ భక్తుడు దేవుడు అదే అంటున్నాడండి, అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు, ప్రజలు చూచి అలయుచున్నారు అన్నాడు. అంటే అటు తిరుగుతున్నారు, అలయుచున్నారు అన్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడు చెప్పినటువంటి జీవితకాలాన్ని దేవుడి కొరకు వినియోగించుకోవడంలో వారి ప్రయాసము లేదు అన్నట్టుగా చెప్తాడు. నిజంగా అండి, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఎందైతే మనం విశ్వాసం ఉంచామో విశ్వాసాలకు కర్త అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద వచ్చినప్పుడు ప్రియమైన దేవుని వారలారా, ఆయన ఎప్పుడు కూడా లోకంలో లోక సంబంధమైన ఆలోచనలతో బ్రతకలేదు. ఆయన రాత్రింపగలు కష్టపడ్డాడు, రాత్రింపగలు ఆయన ప్రయాసపడ్డాడు. దేని కొరకు అంటే తనకు ప్రాణాన్ని ఇచ్చిన ప్రభువును సంతోషపరిచి మహిమపరిచి అనేకుల ప్రాణాలను రక్షించుదామన్న ఉద్దేశంతో. మరి అనేకుల ప్రాణాలను రక్షించి అనేకుల ప్రాణాలను ప్రభు కొరకు సిద్ధం చేద్దామని ఆయన ప్రయాసపడితే ప్రభువుని నమ్ముకున్న మన ప్రయాసం దేని కొరకు ఉంది పిల్లలు? ఒకసారి మీరు ఆలోచించండి. మనం రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తుంటాం. దేవుని దేవని ప్రార్థన చేస్తాం, ప్రభువా నీ బంగారు దేవదూతలతో మమ్మల్ని చల్లగా కాపాడమంటుంటాం. మరి ఆయన బంగారు దూతలతో కాపాడినా కూడా పొద్దున లేకుండా ఉంటామా అండి? అన్యజనులు క్రైస్తవులు కూడా ఉంటారు, క్రైస్తవేతరులు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా నిద్రపోతారు కదా. మరి వాళ్ళకి ఏ బంగారు దేవదూతలు ఉన్నాయి? నీ బంగారు మనం అడిగినట్టుగా దేవుడు బంగారు దేవదూతలు కాపులు పెట్టి కాపుదలు ఇచ్చాడు అనుకుందాంలే. ఇచ్చిన తర్వాత పొద్దున్న నిద్రలో నుండి లేచిన తర్వాత మనం దేవుని కొరకు చేసేదేముంది? ఆలోచించండి. ఆ దినమంతా ఏమైనా పొద్దున రాత్రి దేవుడు బంగారు దేవదూతలు కాపుదలు పెట్టి ఆయన కాచి మనకు మంచి నిద్రనిచ్చి పొద్దున్న వరకు కాపాడాడు. లేచిన తర్వాత ఏమైనా ప్రభు కొరకు ప్రయాసపడగలుగుతున్నామా? మనం ప్రభు కొరకు ఏమైనా మనం ఆలోచించగలుగుతున్నాం? ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, మనం ఆత్మీయంగా బ్రతకడానికి కొద్దిగా ఆలోచిస్తున్నాం కానీ ప్రయత్నం మాత్రం చేయటం లేదు. ప్రయత్నం దేని కొరకు ఉంది, దేని విషయంలో ప్రయత్నం ఉంది అని మనం యెరెమీయా గ్రంథంలో చూసుకున్నాం కదండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? జనులు వృధాగా ప్రయాసపడుచున్నారు అన్నాడు. నిజంగా ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, మనం ప్రభు కొరకు ఈ భూమి మీద ప్రయాసపడవలసిన అవసరత చాలా ఉంది. ఎందుకంటే
బైబిల్లో ఎన్నో స్పష్టమైన వాక్యాలు మనం చదువుకుంటుంటాం. చాలా సందర్భాల్లో మనం దేవుడు చెప్పినటువంటి మాటలు, మనం క్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు వింటుంటాం కదా. అందుకే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 6:27 వచనంలో తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఏం తినాలో ఏం త్రాగాలి అని, తినే ఆహారం గురించి అయినా కట్టుకునే బట్టల విషయంలో అయినా మీరు చింతించకండి, లేక దాని గురించి మీరు ఆలోచించకండి అన్నాడు. వాటిని పరలోకపు తండ్రి మీకు దయచేస్తాడు అన్నాడు. ఆహార కొరకు ఈరోజు గూడు కొరకే కదండి, గుడ్డ కొరకే కదా మనిషి ప్రయాసపడుతుంది. అధికారం కొరకు, హోదా కొరకు, ఎక్స్ట్రాగా ఈ ప్రపంచంలో ఎన్నెన్నో ఆలోచించుకునే మనిషి ఈరోజు ప్రయాసపడుతున్నాడు. ప్రయాస ఎప్పటి వరకు పడగలుగుతున్నాడు అంటే ప్రాణం పోయేంత వరకు. ఒకరేమో సంపాదన కొరకు ప్రయాసపడుతున్నారు, మరొకరేమో అధికారం కొరకు ప్రయాసపడుతున్నారు, మరొకరేమో చదువుల కొరకు ప్రయాసపడుతున్నారు, కొందరేమో ఇంకా ఉన్నతమైన విద్యలు సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారు. ఇలా ఏ అధికారం కొరకు ప్రయాసపడిన వాడు పొందకుండా ప్రాణం పోగొట్టుకున్న వాళ్ళు ఈరోజు మన ఈ ప్రపంచంలో ఉదాహరణంగా లేదా? మనకి చదువు విషయంలో ప్రయాసపడి ఉన్నతమైన విద్యలు సంపాదించుకోవాలని చదువుకోవడానికి తమ ప్రాణాలే పోగొట్టుకున్న వాళ్ళు ఈ ప్రపంచంలో మనకు ఉదాహరణగా లేదా? ఉన్నారు. అధికారం పొందడానికి ప్రాణం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ప్రయాసపడుతూ. ఉన్నతమైన విద్యలు సంపాదించుకోవడానికి ప్రయాసపడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సంపాదన కొరకు ప్రయాసపడి ప్రాణం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, మనిషి ప్రపంచంలో ఏ విధంగా కూడా ప్రయాసపడినా ఈ లోకంలో పడే ప్రయాసం ప్రాణాలని మాత్రం రక్షించలేదు అన్న సత్యం బైబిల్లో నుంచి దేవుడు మనకు స్పష్టంగా చెప్పగలుగుతున్నాడు. దేవుడు చెప్పినటువంటి మాటలను మనం ఎందుకు ఆలోచించటం? అందుకే యేసుక్రీస్తు వారు మనకు అర్థం కావడానికి మా లూకా సువార్తలో ఒక ఉదాహరణ చెప్పాడు. 12వ అధ్యాయం 19వ వచనాన్ని బైబిల్లో నుంచి మనం చూసుకున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఆలోచిస్తున్న ఆలోచనను గుర్తు చేశాడు. నిజంగా ఆ మాటను కూడా మనం చూద్దామండి. మా లూకా సువార్త 12వ అధ్యాయం 19వ వచనంలో ఎంత చక్కటి మాటను యేసుక్రీస్తు వారు గుర్తు చేస్తున్నారు చూడండి ఒకసారి. ఒక వ్యక్తి ఇక్కడ, ఏ వ్యక్తి అంటే బాగా సంపాదించుకున్నాడండి, పొలం బాగా పండింది. ఆయన ఏ గోడౌన్లో అయితే పెట్టాలనుకున్నాడో, కొట్లలో పెట్టాలనుకున్నాడో దానికంటే ఎక్కువగా సమృద్ధిగా పండింది. అయితే అప్పుడు ఏమనుకుంటున్నాడు చూడండి, ఆ వ్యక్తి ఆ కొట్లలన్నీ కూడా, ఆ గోడౌన్స్ అన్నీ కూడా పొలగొట్టి దానికంటే గొప్పగా కట్టుకుని వాటిలో తాను పండించినటువంటి పంటంతా కూడా సమకూర్చి అప్పుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఆయన తనతో తాను ఏమనుకుంటున్నాడంటే తనతో తాను సంతోషపడుతున్నాడు, తనతో తాను అనుకుంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, తన ప్రాణంతో గుర్తు చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని ప్రయాసపడి సమకూర్చాను. నేను అనేక సంవత్సరాలకి సరిపోయేంత ఆస్తిని నేను సమకూర్చాను. అందుకే నువ్వేం చేస్తావు? శరీరంతో చెప్తుంటున్నాడండి, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు ఆయన. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకున్నాడండి. అంటే తన ప్రాణంతో, తన శరీరంతో చెప్పుకుంటున్నాను, అనేక సంవత్సరాలకి సరిపోయేంత సంపాదన నేను చేశాను, ఒకసారి చూడు, అందుకే నువ్వు తిను, త్రాగు, సుఖించు అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అలా ఆలోచించిన సందర్భాల్లో దేవుడు ఆయన దగ్గరికి వచ్చి, అప్పుడు దేవుడు అంటున్నాడు చూడండి, అయితే దేవుడు వెర్రివాడా. అప్పుడు దేవుడు అంటున్నాడు, అంటే లోకంలో తిను త్రాగు సుఖించు, అంటే తిని త్రాగి సుఖించడానికి ప్రయాసపడుతున్నా ఏ ఒక్కరితోనైనా దేవుడు మాట్లాడే మాట అండి. అప్పుడు మాట్లాడిన సంగతిని దేవుడు యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్నారు, యేసుక్రీస్తు వారు గుర్తు చేస్తున్నారు. ఈరోజు మనం అలా ఆలోచించి అలాగ ప్రయాసపడిన దేవుడు మనతో కూడా అనే మాట అదే. క్రైస్తవులుగా మనతో కూడా మాట్లాడే మాట అదే. అందుకే దేవుడు ఏమంటాడంటే తెలుసా అండి, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సంపాదించినంతయు కూడా ఏమవును అన్నాడు. అంటే ఈ రాత్రి నీ ప్రాణం పోయింది అనుకో, నీ సంపాదన అంతా కూడా ఏమైపోతుంది, నీ ప్రయాసం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదరా అన్నాడు. నిజంగా ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల అందుకే మనం లోకం కొరకు ప్రయాసపడి, లోక సంపాదన కొరకు, లోక విద్య కొరకు, లోక అధికారం కొరకు ప్రయాసపడి మన జీవితాన్ని ముగించుకోవడానికి ప్రయత్నిస్తే మన ప్రాణానికి ప్రయోజనం ఉండదు. కానీ భక్తులు తమ జీవితంలో తమ ప్రాణానికి లేక ప్రభు పక్షాన బ్రతుకుతున్న వారు తమ జీవితంలో దేని కొరకు ప్రయాసపడితే ప్రయోజనం ఉంటుంది అన్న విషయాల్లో మాట్లాడిన మాటను, పౌలు గారు మాట్లాడిన ఒక మాటను మనం బైబిల్లో చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాల్లో కూడా ఒక మాట మనం తొందరగా చూసుకుందాం ప్రియులారా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాన్ని కూడా ఒక్కసారి మనం చదువుకుందాం. అక్కడ ఏమంటున్నాడు చూడండి, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలలో క్లేమంతతోనూ నా ఇతర సహోదరులతోనూ సువార్త పనిలో నాతో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటండి,
ప్రయాసపడుతున్నారట. అంటే ఇక్కడ కొంతమంది భక్తులు కనబడుతున్నారు మనకి, యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచినటువంటి క్రైస్తవులు కనబడుతున్నారు. వాళ్ళ గురించి పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి గుర్తు చేస్తే ఏమంటున్నారంటే, నాతో పాటు వీళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. దేని కొరకు ప్రయాసపడుతున్నారంటే ప్రభు రాజ్య విస్తరణ కొరకు, క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడం కొరకు ప్రయాసపడుతున్నారు. మరి క్రైస్తవులుగా పిలువబడుతున్న మన జీవితంలో వారి ప్రయాసం మన ప్రయాసం ఎలా ఉందండి అని ఒకవేళ ఆలోచన చేసుకుంటే ఆకాశానికి భూమికి అంతా తేడా కనబడుతుంటుంది. వాళ్ళేమో ప్రభు కొరకు ప్రాణాలను రక్షించుకుని అనేకుల ప్రాణాలను ప్రభులో రక్షింపబడడానికి ప్రయాసపడ్డారు వాళ్ళు. మనం ఏం చేస్తున్నాం? మన ప్రాణాలను సుఖపెట్టుకోవడానికి మనం ప్రయాసపడుతున్నాం. అలాగే ఇంకొక మాట కూడా పౌలు గారు అన్నమాట, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా ఆలోచిస్తే ఏమంటున్నాడు అనేది ఆ మాటను కూడా మనం తొందరగా చూసుకుందాం ప్రియులారా. 13వ అధ్యాయం 14వ వచనంలో మట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకునిన వారై శరీర ఇచ్చలను కానీ వీటిని నెరవేర్చకుండా శరీర విషయమై ఆలోచన చేసుకున్నఒకటి, అంటే మీరు ఏ విధంగా బ్రతకాలి అన్న విషయాలు గుర్తు చేస్తాడు. అదే మా పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికల్లో 4వ అధ్యాయంలో 12వ వచనాన్ని కూడా ఒక్కసారి మనం చేద్దాం ప్రియులారా. ఏమంటున్నాడు అదే పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం కూడా ఒకసారి మనం చూద్దామండి. ఏమంటున్నాడు చూడండి ఒకసారి అక్కడ, చదవండి. పౌలు గారు అంటున్నారు, నేను దీన స్థితిలో ఉండను ఎరుగును, సంపన్న స్థితిలో ఉండట ఎరుగును. నేను ప్రతి విషయములో అన్ని కార్యములలో కడుపు నిండి ఉండుటను, ఆకలి కొని ఉండుటను, సమృద్ధి కలిగి ఉండుటను, లేమిలి ఉండుటను నేర్చుకుని ఉన్నాను. నేను ఈ అన్నీ నాకు తెలుసు, కానీ ఈ భూమి మీద నా కొరకు నేను సుఖంగా ఉండట కొరకు మాత్రం నేను వాటిని దేన్ని వినియోగించడం లేదు, ప్రభు కొరకే నేను ప్రయాసపడుతున్నాను అన్నాడు. అదేవిధంగా కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం కూడా చూడండి పిల్లలు, ఎంత అద్భుతమైన మాట పౌలు గారు కొరింథీ సంఘానికి గుర్తు చేస్తున్నారంటే, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని కూడా ఒక్కసారి మనం చదువుకుందాం ప్రియులారా. ఏమంటున్నాడు చూడండి, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి అన్నాడు. మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదు అన్నాడు. అంటే ఎవరి యందు ప్రయాసపడాలి? ప్రభునందు నీ ప్రయాసము కలిగి ఉన్నట్టుగైతే నీ ప్రభునందు నీ ప్రయాసము వ్యర్థం కాదు అన్నాడు. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తును వెంబడించిన 12 అపోస్తులు కనబడతారు. అందులో ఒక ఆయన తప్పిపోయాడు, ఇస్కరియోదా, మిగతా 12. అందులో మరొక ఆయన వచ్చాడు. అలా మొదటి శతాబ్దంలో బ్రతికిన క్రైస్తవ జీవితాలు, క్రీస్తు యొక్క శిష్యుల యొక్క బ్రతుకులు మనం చూసినప్పుడు ప్రియులారా, వాళ్ళ ప్రయాసం అంతా దేని కొరకు తెలుసా అండి? ప్రభు కొరకు. అందుకే పౌలు గారు అన్నాడు, పౌలు గారు మాట్లాడుతూ అంటారు, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు అంటే క్రీస్తు కొరకు చచ్చిపోయేంత వరకు ఆయన ప్రయాసపడగలుగుతున్నాడు అంటే కారణం ఏంటి తెలుసా అండి? ఆయన అన్నాడు, మృతుల నుండి లేపబడిన వారిలో క్రీస్తు మొదటివాడు. ఆ తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యందు ప్రయాసపడిన వాళ్ళు, ఆయన యందు ప్రయాసపడుతూ ప్రభు కొరకు తమ ప్రాణాలు పెట్టిన వాళ్ళు మరల లేస్తారు అన్న నమ్మకంతో వాళ్ళు బ్రతికారు. అందుకే వాళ్ళు భూమి మీద దేని కొరకు ప్రయాసపడ్డారు అంటే ప్రభు కొరకు. ఎంత స్పష్టమైన మాట, అద్భుతమైన మాట అండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు అంటున్నాడు చూడండి. మీ ప్రయాసము ప్రభునందు అసలు వ్యర్థం కాదు అన్నాడు. వ్యర్థం కాకపోతే ఏమవుతుంది? స్థిరలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ప్రభు కార్యములందు ఎప్పుడు ఆసక్తులై మనం ఏం చేయాలంట? పరలోకం కొరకు ప్రయాసపడాలంట. ఈ లోకంలో ఏముందండి? ఈరోజు సుఖంగా ఉంటాం. మనం చాలా సందర్భాల్లో అకస్మాత్తుగా చనిపోయిన వారి గురించి మాట్లాడుతుంటాం కదా. ఏమండి, నిన్న రాత్రినే బాగున్నాడండి, నిన్న రాత్రి చక్కగా ఉన్నాడండి, తిన్నాడండి, పడుకున్నాడండి, కానీ తెల్లవారిలోపు చూస్తే ఆయన ప్రాణం పోయిందండి అంటుండే. మరి ఎంత సంపాదన చేసినా, ఎంత ఉన్నతమైన వర్గాల్లో ఒక విద్యను సంపాదించినా, ఉన్నతమైన అధికారాల్లో ఉన్నా, ఎలాంటి హోదా సంపాదించుకున్నా ప్రాణం పోతే ప్రయోజనం ఏముంది ప్రియులారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. మరి ఈ ప్రాణం ఉన్నంత వరకు, ప్రభు ఇచ్చిన ఈ ప్రాణం మన శరీరంలో ఉన్నంత వరకు, మన ఆత్మ ఈ శరీరాన్ని విడివటానికి ముందు మనం శరీర సుఖం కొరకు ప్రయాసపడుతున్నామా, లేక శరీరాన్ని ఇచ్చిన సర్వేశ్వరుడైన దేవుని కొరకు ప్రయాసపడుతున్నామా? ఒక్కసారి మీరు ఆలోచించండి. చివరికి ఇంకొక మాట బైబిల్లో నుంచి చూసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక
12వ అధ్యాయము 2-3 వచనాన్ని ఒకసారి మనం చివరిగా మనం చూసుకున్నట్టుగైతే ప్రియులారా, అక్కడ కూడా పౌలు గారు చక్కటి విషయాన్ని అన్నారు. ఈ శరీరముతో ఈ భూమి మీద ఉండి మనం భూ సంబంధమైన ఆశలతో ఆలోచనలతో ముందుకు సాగడం కంటే మనం ఎలా ఉండాలో అన్న విషయాన్ని పౌలు గారు గుర్తు చేశారు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందామండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక, లోకమంతా లోక మర్యాదనే లోక మర్యాద ఎలాంటిదంటే, లోకంలో ఎలాంటి వాళ్ళంటే డబ్బున్నవాడికి విలువిస్తుంది. డబ్బున్నవాడు, ఆస్తి ఉన్నవాడు, ఉన్నతమైన వర్గాల్లో అధికారంలో ఉన్నవాడిని వీనికి విలువిస్తుంది. కానీ లోకంలో క్రీస్తు కొరకు బ్రతికే వారికి విలువిస్తుందా అంటే విలువీయదు. విలువీయకపోయినా పర్వాలేదు, లోకంలో ఉన్న వారిని బట్టి మీరు లోక మర్యాదను అనుసరించడానికి క్రైస్తవులకు మీరు ప్రయాసపడకండి అంటున్నాడు. ఏమంటే పౌలు గారు ఇక్కడ క్రింద, మీరు లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును ఎవరికి దేవునికి అనుకూలమును అయినా సంపూర్ణమై ఉన్నారు అని క్రింద ఏమంటున్నాడు చూడండి 3వ వచనంలో, ఈ దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకునండి, నీ మనసును మారి నూతనమగునట్లు రూపాంతరము పొందుడి. అంటే మీ బ్రతుకు మారాలి. లోకం కొరకు ప్రయాసపడుతున్నావా? ప్రభువుని నమ్ముకున్న తర్వాత పరలోకం కొరకు ప్రయాసపడాలి. నీవు లోకంలో లోక విద్య కొరకు ప్రయాసపడుతున్నావా? బైబిల్లో దేవుడు నేర్పినటువంటి ఆత్మ సంబంధమైన విద్యను నేర్చుకోవడానికి ప్రయాసపడాలి. అందుకే ప్రభునందు ప్రేమైన దేవుని వారలారా, ఆత్మీయుడుగా మనం అందరూ కూడా మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరచుకోవడానికి క్రీస్తుని నమ్ముకున్న మనం మన ఆత్మీయతలో ఎలాంటి ప్రయాసం ఉంది? నిజంగా ప్రభు కొరకు ప్రయాసం ఉందా, లేక లోకం కొరకు ప్రయాసం ఉందా? ఒకవేళ లోకం కొరకు ప్రయాసపడితే ప్రాణాలు పోగొట్టుకుంటాం. ఒకవేళ అదే ప్రభు కొరకు, మన కొరకు ప్రాణం పెట్టిన పాపులైన ప్రజల కొరకు ప్రాణం పెట్టి సజీవుడుగా 3వ దినమున లేపబడిన ప్రభు కొరకు, దేవుని సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని కొరకు మనం ఒకవేళ ఈ భూమి మీద ప్రయాసపడగలిగితే మన ప్రాణం పరలోకంలో ఆనందంగా ఉంటుంది. అందుకే ప్రియులారా, మీరు లోక మర్యాదను అనుసరించి లోకం కొరకు ప్రయాసపడకుండా దేవుని కొరకు ప్రయాసపడాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. అందరికీ క్రీస్తు నామములో వందనాలు, స్తోత్రములు. ప్రయత్నం చేసుకుందామండి. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, మీకు స్తోత్రం ప్రభువా. మరి మీ బిడ్డలందరితో కలిసి ఈ ఒక ఒలివ టీవీ ఛానల్ ద్వారా తండ్రి, మరి మీ మంచి మాటలను ఆలోచించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క మంచి భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మీ బిడ్డలుగా మేమందరూ కలిసి మరి లోకంలో మేము దేని కొరకు ప్రయాసపడాలి, లోకం కొరకు ప్రయాసపడాలా, ప్రాణం ఇచ్చిన మీ కొరకు ప్రయాసపడాలా అని మీ మాటలను బట్టి మేము ఆలోచించాం. మేము లోకం కొరకు ప్రయాసపడకుండా, లోక మర్యాదను అనుసరించి మా ప్రాణాలు పోగొట్టుకోకుండా ప్రభువా, మీ కొరకు ప్రయాసపడి మా ప్రాణాలు మీకు పనంగా పెట్టి తండ్రి, మరి పరలోకాన్ని సంపాదించుకొని మీ సన్నిధిలో తండ్రి నాయన తండ్రి మీరున్న ఆ లోకంలో మీతో పాటు ఉండగలటకు సహాయం చేయమని కోరుకుంటూ, మరి వింటున్న మీ బిడ్డలందరూ కూడా, వినిన మీ బిడ్డలందరూ కూడా మీ కొరకే ప్రయాసపడి వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో అభివృద్ధి పరచుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.